హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ వెబ్. సో ఈరోజు మనం ఈ పార్ట్ 2 వీడియోలో రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఎటువంటి యూనిట్స్ మనకి అందుబాటులో ఉన్నవి అండ్ మీకు ఒక విషయం తెలుసా, మనకు మొబైల్ టిఫిన్ సెంటర్ కూడా మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. సో ఎవరైతే మనకు మొబైల్ టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అదేవిధంగా మనకి బేకరీ షాప్ కానీ, చికెన్ సెంటర్ కానీ, మటన్ షాప్ కానీ, ఇలాంటి అన్ని రకాల షాప్స్ అనేవి, అన్ని రకాల యూనిట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి ఈ స్కీమ్లో. సో వాటి యొక్క డీటెయిల్స్ అనేవి నేను వీడియో ఎండ్లో మాట్లాడతాను మీకు. సో ఫస్ట్ అయితే మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఈ అప్లికేషన్ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉన్నటువంటి ఇది టిఎస్ బెనిఫిషరీని సెర్చ్ చేయండి. సో తెలంగాణ బెనిఫిషరీ అని చెప్పి మీరు సెర్చ్ చేయగానే సో మీకు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ వస్తుంది అనమాట ఆన్లైన్లో. ఇక్కడ tgobmms.cgg.gov.in అనమాట. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొత్త ఆప్షన్ ఎనబుల్ అయింది. సో ఇది మనకు మెయిన్ వెబ్సైట్. సో ఇది మనకు మెయిన్ వెబ్సైట్ ఇప్పుడు అవసరం లేదు. సో మనకు కావాల్సింది రాజీవ్ యువ వికాసం స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయగానే సో మళ్ళీ మీకు ఒక స్క్రీన్ పైన పోర్టల్ కనిపిస్తుందండి. సో క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. సో ఇందులో మనకి వెల్ఫేర్ కార్పొరేషన్ ఆధారంగా మనకి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎస్సీ కార్పొరేషన్ నుండి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుండి ఆ విధంగా తీసుకుంటారు అనమాట. సో దీనిపైన మీరు క్లిక్ చేయగానే సో మీకు అన్ని రకాల కార్పొరేషన్ లింక్స్ అనేవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. సో నేను ఈరోజు బీసీ కార్పొరేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేస్తున్నానండి. సో ఎవరైతే వాళ్ళ రెస్పెక్టివ్ కార్పొరేషన్ ఉందో అది క్లిక్ చేసుకొని చేయొచ్చండి. సేమ్ ప్రాసెస్ దాదాపుగా అన్నిటికీ. ఓకే. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు అది క్లిక్ చేయగానే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సో ఇందులో మీరు పర్సనల్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఆధార్ నెంబరు, పేరు. సో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది. అదేవిధంగా మీ యొక్క బెనిఫిషియరీ టైప్ ఏంటి, సో టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సెక్టారు అండ్ స్కీమ్ అనమాట. సో నేను మీకోసం ఫిల్ చేస్తున్నాను డీటెయిల్స్. సో నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను ఇక్కడ. సో నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేగానే చూడండి, ఇక్కడ నాకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఆటోమేటిక్గా ఫిచ్ అయిపోయింది. ఇది మనకు ఇండివిజువల్గానే ఉంది ఇది స్కీమ్ అనేది. అదేవిధంగా టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనేది మనకు బ్యాంక్ లింక్డ్ స్కీమ్. ఎందుకంటే మనం దాదాపు ఒక 2 lakhs మనం ఏదైనా యూనిట్ పెట్టాలనుకుంటే అందులో మనకి 80% మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. సో మిగిలిన 20% మనం మన ఓన్గా కానీ లేకపోతే బ్యాంక్ నుంచి కానీ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో అందుకే ఇది బ్యాంక్ లింక్డ్ స్కీమ్గా దీన్ని చూస్ చేశారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్టర్ అనమాట. ఈ సెక్టర్లో మనకి దాదాపుగా 7 సెక్టర్లు అనేవి అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్. సో ఫర్దర్ వెళ్ళే కొద్దీ వాళ్ళు ఇంకా సెక్టర్లు యాడ్ చేస్తామని చెప్పి మనకైతే న్యూస్ ఉంది. సో ప్రజెంట్ ఉన్న సెక్టర్ల గురించి మాట్లాడుకుంటే అగ్రికల్చర్ సెక్టర్, అగ్రోబేస్ సెక్టర్. సో ఇక్కడ మీరు చూసేయండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సెలెక్ట్ చేస్తున్నానండి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సెలెక్ట్ చేయగానే మనకు స్కీమ్లో మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆటో కొనుక్కుంటావా, లేకపోతే కారు కొనుక్కుంటావా, లేకపోతే ట్రాక్టర్ కొనుక్కుంటావా. సో నేను కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను క్యాబ్ నడుపుకోవడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది కాబట్టి. సో నేను కార్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఏ యూనిట్ అయినా కానీ మినిమం కాస్ట్ అనేది మనకు 2000 ఉంటుంది. అదేవిధంగా మాక్సిమం కాస్ట్ అనేది 4 lakhs ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆటో పెట్టండి. సో ఇది మనకు సేమ్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అగ్రోబేస్ యూనిట్స్ పెట్టండి. సో మీరు ఏది సెలెక్ట్ చేసినా కానీ మినిమం యూనిట్ కాస్ట్ అనేది 2 lakhs ఉండాలి. అదే మాక్సిమం కాస్ట్ అనేది 4 lakhs వరకు ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఓన్లీ నేను ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో నేను ఓన్లీ కార్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మినిమం కాస్ట్ యూనిట్ వచ్చేస్తే ఆటోమేటిక్గా అండ్ మాక్సిమం కాస్ట్ యూనిట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు క్లిక్ ఆన్ గో పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు సెకండ్ లెవెల్ ఓపెన్ అయిపోతుంది. సో సెకండ్ లెవెల్ ఆఫ్ అప్లికేషన్. సో ఇందులో మీరు లొకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెక్టార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో పర్సనల్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఫాదర్ నేము, జెండరు, రూరలా, అర్బనా, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుందండి యాజ్ పర్ ద గవర్నమెంట్ జీవో. ఓకే. సో మనకి డేట్ ఆఫ్ బర్త్, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఫోను, అదేవిధంగా మనకి ఆక్యుపేషన్ అండ్ వృత్తి. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ మనకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇవన్నీ ఎంటర్ చేస్తున్నాను. సో అంటే మీ లొకేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎంటర్ చేసేసి, సో అదేవిధంగా సెక్టర్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎంటర్ చేసేసి, లబ్ధిదారు వివరాలు కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత మీరు అడ్రస్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే కనుక మనకు బెనిఫిషరీ ఫోటో అంటే లబ్ధిదారుని ఫోటో, అదేవిధంగా పాన్ కార్డ్ అనేది ఆప్షనల్ అండి. సో ఇది ఆప్షనల్గానే ఉంది ప్రజెంట్. ఇది అప్లై చేయకపోయినా మనకు అప్లికేషన్ అనేది
అప్లోడ్ అవుతుందన్నమాట. సో ఇది మనకు greater than 50 అండ్ less than 500 అనేది ఉండాలండి ఈ బెనిఫిషియరీ ఈ డాక్యుమెంట్స్ అనేవి. సో ఇవి మనకు జేపీజీ అండ్ పిఎన్జీ ఫైళ్ళలో మనకి ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ క్లిక్ చేసి ప్రివ్యూ కొట్టేసి దాని తర్వాత మీకు సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ అప్లికేషన్ మళ్ళీ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. బట్ బై ద వే మీకు మీ డిస్టిక్లో ఒకవేళ ఇది శాంక్షన్ అవ్వాలనుకుంటే మీ పైరవీలు మాత్రం మీరు కంటిన్యూ చేయండి. సో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా లోన్ కావాలనుకుంటే మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే 5 lakhs అప్లికెంట్ వరకు మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఎవరైతే మొబైల్ క్యాంటీన్ బిజినెస్ కానీ లేకపోతే చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉందండి, ఎలా ఏ విధంగా అప్లై చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఎన్ని సెక్టార్లు ఉన్నాయి. సో అగ్రికల్చర్ సెక్టార్లో మనకి ఎయిర్ కంప్రెసర్స్, కాటన్ బొలాక్స్, ఆయిల్ ఇంజన్స్ అండ్ పంప్సెట్స్ అనేవి ఉన్నాయి. అగ్రో బేస్లో మనకి కాటన్ సెటర్స్, ఫుడ్ టోయింగ్, డైరీ బెనిఫిట్స్, డైరీ ప్రొడక్ట్స్, అదేవిధంగా గ్రౌండ్ నట్ క్రషర్స్, మెకనైజ్డ్ ఫార్మ్ ఎక్విప్మెంట్, వర్మిక్ కంపోస్ట్ ప్రొడక్షన్ ఇవి ఉన్నాయి. సో ఎనిమల్ హస్బెండ్కి సంబంధించి మనకు బఫెల్లో బిజినెస్, అలాగే డైరీ బిజినెస్, ఎగ్ బిజినెస్, ఫిష్ బిజినెస్, గోట్ రేరింగ్, లైక్ మిల్క్ బూత్, పౌల్ట్రీ ఫార్మ్స్, షిప్ ఫార్మింగ్, ఈ విధంగా ఎనిమల్ హస్బెండరీ ఉన్నాయన్నమాట. హార్టికల్చర్లో వచ్చేసి మనకు ఫ్లోరిక్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్. ఈ సెక్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ ఈ సెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో సో మనకి మెయిన్గా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బి అండి. సో ఇందులో మనకి చాలా రకాల బిజినెస్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఎయిర్ కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అదేవిధంగా మనకి గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్, కిరాణా స్టోర్స్, ఓకే, అదేవిధంగా మనకు మినీ సూపర్ మార్కెట్స్, మొబైల్ బేకరీస్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, ఓకే, అంటే మనకు ట్రాలీ మీద కానీ లైక్ ఆటోలలో కానీ మనకు ఉంటాయి కదండి అది. అదేవిధంగా మనకి మిల్లెట్ గ్రెయిన్ స్టోర్స్, ఓకే, అదేవిధంగా మనకి మిల్లెట్ సేల్స్ ఫుడ్ బిజినెస్, అంటే మనకు మిల్లెట్కి సంబంధించిన టిఫిన్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీని నుంచి అదేవిధంగా టామరిన్ ట్రైనింగ్, వెజిటబుల్ వెండింగ్, అదేవిధంగా వెజిటబుల్ వెండర్షిప్, అదేవిధంగా స్టేషనరీ షాప్స్. సో చాలా రకాల బిజినెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఎన్ని రకాల బిజినెస్ అందుబాటులో ఉన్నాయి, సో ఏ బిజినెస్ చేస్తే మీకు ఎంత యూనిట్ కాస్ట్ అవుతుంది, సో ఎంత మీకు బ్యాంక్ లింక్ లోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనే విషయాన్ని నేను కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నేను ఇందులో ఉన్న బిజినెస్ల గురించి నేను ఖచ్చితంగా నెక్స్ట్ అయితే మీకు వీడియో చేస్తాను. సో మీరు ఏ బిజినెస్ చూజ్ చేసుకుంటే మీరు డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్తో కలిపి నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా మీకు ఈ స్కీమ్ అనేది చాలా బెటర్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీకేమన్నా ఈ స్కీమ్లో సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏమేమి యూనిట్స్ అండ్ ఏమేమి సెక్టర్స్ ఇందులో ఉన్నాయో అని చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.